చిరంజీవి గారు. అందరికీ హృదయపూర్వక నమస్కారం, సంక్రాంతి శుభాకాంక్షలు. వెంకీ నాకు చాలా ఎక్సైటింగ్ ఉంది, దాని గురించి తర్వాత మాట్లాడతాను. సంక్రాంతి అనేది కేవలం మన శంకర వరప్రసాద్ గారిదే కాదు, మొత్తం మన తెలుగు పరిశ్రమ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రభాస్ రాజా సాబ్ కానీ, రవితేజ సినిమా కానీ, శర్వానంద్ నారి నారి నడుమ మురారి కానీ, వీళ్ళందరి సినిమాలు సంక్రాంతికి సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. జరుగుతుందని ఆశాభావన వ్యక్తం చేస్తారు. అది మీరు ఇచ్చి తీరుతారన్నటువంటి ప్రగాఢ నమ్మకం అయితే నాకు ఉన్నది. పర్ఫెక్ట్ సంక్రాంతికి వచ్చే సినిమాలు ఇవన్నీ. సంక్రాంతి సినిమాల్ని థియేటర్కి వెళ్ళే చూడండి, థియేటర్లోనే ఆస్వాదించండి. ఎక్స్పీరియన్స్ ఎలాంటిది అంటే, సినిమా షూటింగ్ అయిపోయిన ఆఖరి రోజున ఎమోషనల్గా ఫీల్ అయ్యాను నేను. ఎందుకు పిక్నిక్ వెళ్ళినట్లుగా సరదాగా జరుగుతూ, కాలంలో ఇంత సరదాగా ఎంత హుషారుగా జరిగిన సినిమాలు అయితే నాకు ఇది చేయలేదు. ఈ సినిమా ఆల్రెడీ సూపర్ హిట్ అయిపోయింది. ఈ బడ్జెట్ దాటనివ్వకుండా విత్ ఇన్ ది టైం చేయగలటం అనేది ఆ సినిమాకి అది మొదటి సక్సెస్. మోడర్న్ డ్రెస్ వేసుకున్న చిన్న సైజు గురువులాగా అనిపిస్తుంటాడు వెంకటేష్. నువ్వు వెళ్ళి వాడు నరుకురా అంటే నువ్వు వెళ్ళి మ్యాథ్స్గా నరికి వచ్చేస్తాను అంటే, ఇదే విధంగా స్టిల్స్ కూడా మీరు దిగాము. అది ఎవరు లీక్ చేస్తారో నేనైతే లీక్ చేయలేదు, చెప్పలేవే లీక్ చేస్తాను, భయంగా ఉంది. నెక్స్ట్ ఫేజ్ వచ్చేసరికి సినిమా ఎక్కడికో లేచిపోతుందంటలో ఎలాంటి సందేహం లేదు. వెంకటేష్కి మనస్ఫూర్తిగా సభాముఖంగా నా ధన్యవాదాలు చెప్తాను. నేను ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. 8 రోజులు అనుకుంటా చేశారు వెంకీ. 8 రోజులు సీన్స్, ఒక 5 రోజులు 6 రోజులు సాంగ్. ఇంకా అనిపించట్లేదు ప్రతి సినిమా ఇలాగే ఉంటే ఎంత బాగుంటుందా అని అనిపిస్తుంది నాకు. వెంకీ నేను రెడీ. రాపుడి ఎవరో ఎందుకు స్టోరీ రాసుకో, గీతలతో మీకు సినిమా చేసి పెడతాం. వెంకటేష్ ఆపుకోలేక డాన్స్ చేశారంటే అదే చాలు. ఇక డిఓపి మా కెమెరామెన్ బాగా చేశాడు. ఒక నిమిషం గ్యాప్ ఇవ్వడు, కూర్చుని కాఫీ తాగుతాం కదా అని ఇచ్చేలోగా మళ్ళీ షార్ట్ రెడీ అంటాడు. అలా గనక అందరూ ఉండగలిగితే సినిమాలు 100 రోజులు దాటకుండానే ఫినిష్ చేయొచ్చు. అంటే ఈ సినిమా 80-85 రోజుల్లో ఫినిష్ అయ్యింది. థ్యాంక్ యూ సో మచ్ ఇంత గ్లామర్గా చూపించినందుకు. ఇస్తాడు, ఎంత ఇష్టపడతాడో, ఎంత ఎంజాయ్ చేస్తాడో, అంత బాగా మా నుంచి యాక్టింగ్ రాబడతాడో. కఠినంగా ఎక్కడ లెంగ్త్లు ఎక్కువైనా సరే అన్ని కూడా తీసేసి దాన్ని క్రిస్ప్ చేయడానికి. కానీ నిన్న మొన్న వచ్చి ఒక మెయిన్ ఎపిసోడ్ ఏదో లేపిసే ఉండదు, అది కథకి అడ్డొస్తుంది, స్టోరీ నేరేషన్కి అది అడ్డుపడుతుంది కాబట్టి తీసేసారన్నాడు. చరణ్తో పాటు నాకు మరొక బిడ్డ. ఇదే కష్టాన్ని నమ్ముకోండి, ఖచ్చితంగా భగవంతుడు మీకు ఆశీస్సులు అందజేసి ఇలాంటి విజన్ ఇస్తాడు. మీరు ఎంత సాధించుకున్నారు అనేది నాకు మరింత గర్వంగా అనిపిస్తుంది. ఆల్ ద వెరీ బెస్ట్.